నువ్వు ఎక్కడున్నా కూడా పట్టుకుంటుంది. అయిపోయి నువ్వు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నావు, అక్కడ ఉన్నావు, ఎక్కడ కార్లు ఎక్కావు, ఈ కారు నుంచి అటు వెళ్ళావు, ఆ కారు నుంచి ఇటు వెళ్ళావు, ఆటోలు వెళ్ళావు, ఎక్కడున్నావు, వదిలిందా నేను? తోలు తీసి పట్టుకొచ్చింది. ఇప్పుడు మాచర్లలో ఏదైతే నా సామ్రాజ్యం అనుకున్నావో ఆ మాచర్లో నేను అడుగుపెట్టనివ్వలేదు. ఇది వీటిని దాటి ఎక్కడికి వెళ్తావు? అందుకే నేను అంటున్నా, మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి చిరునవ్వుతో ఆనందంగా ఓటమిని అంగీకరించాలా. ప్రజలు మనల్ని తిరస్కరించారు, ప్రజలు మనల్ని వద్దనుకున్నారు అని బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా. దట్ ఈస్ ది సిచ్యుయేషన్ హియర్. మాచర్లలో 202 బూతులోనే మీ పరిస్థితి అలాగ ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుంది? అదే ఎందుకైనా నిశ్శబ్ద విప్లవం. ఈ విప్లవం మీ పార్టీని కాలు కిందేసి తొక్కింది. ఇప్పుడప్పుడే లేచేది లేదు. ఆ రాజ్యాంగము, ప్రజాస్వామ్యము అనే ఇనుప పాదం మీ పార్టీని తొక్కేసింది. ఏ మిస్టర్ నై చల్తా హై ఐసా హైతో, ఎట్లా అయితే కుదరదు మిస్టర్ అని చెప్పింది రాజ్యాంగం. అందుకే రాజ్యాంగబద్ధంగా నడుచుకోరని చిలక్క చెప్పినట్టు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. వయసులో పెద్దవాడుగా చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని అట్లా తిరస్కరించకండి, మీ సొంత రాజ్యం కాదండి అని చెప్పా. విన్నాడా? ఇప్పుడేమైంది? ఇప్పుడు అక్కడ ఉన్న రాత్రి ఎవరో నా ఫ్రెండ్ చెబుతున్నాడు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన రాడండి అన్నాడు. ముందు నాకు అర్థం కాల, ఆయన ఎవరాయా అనుకున్నాను నేను. ఆయన ఎవరాయ అంటే చెప్పాడు, ఆయన రాడండి అంటున్నాడు. ఎవరో చెప్పరా బాబు అంటే ముసిముసి నవ్వులు నవ్వి చివరికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, పోవా ఎందుకు రాడయ్యా, ఆయన ఆస్తులన్నీ ఇక్కడ ఉంటే అక్కడేం తక్కువ ఉన్నాయా అన్నాడు. సరే ఏదేమో నాకు తెలిసి వస్తున్నాడు, ఈజ్ కమింగ్. అతను మావాడు చెప్పింది అబద్ధం. బట్ ఆయన అక్కడేదో పెద్ద బంగ్లా కొన్నారని, అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడని, ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకి గిట్టదని, రేపు 4వ తారీఖు తర్వాత నిర్ణయం తీసుకుంటాడని అన్నారు. అది అతని సొంత విషయం, స్వవిషయం కనుక నేను ఇంటర్ఫియర్ అవ్వను. మా నాయకుడు మాత్రం తిరుగు టికెట్ కూడా నాకు తెలిసి వచ్చేస్తున్నాడు. ఆయన 27వ తారీఖు నైట్, ప్లీజ్ 20వ తారీఖు నైటే మా నాయకుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మా నాయకుడి గురించి మేము వెళ్ళేవారు. మీ నాయకుడు వస్తున్నాడు లేదో మీరు చెప్పాలి, నాకు తెలియదు. అందుకే అడుగుతున్నా, అన్ని రోజులు ఒకలాగా ఉండవు, అన్ని కాలాలు ఒకలాగా ఉండవు. అందుకనే గీత దాటి పరిధి దాటి వెళ్ళొద్దన్న. ఏ పోలీసులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సలాములు కొట్టారో ఆ పోలీసులు లాఠీలు చలిపించి అతన్ని బాధటానికి సిద్ధంగా ఉన్నారు మాచర్లలో. తమ్ముడు నీకు అర్థం అవ్వలేదు కదా, మరలా చెబుతాను నేను. ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో, సెల్యూట్లు చేశారో, అదే పోలీసులు మాచర్లలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇతను వస్తే వీపు వాయ కొట్టడానికి. అర్థమైందా ఇప్పుడు?